ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 91వ కీర్తన 15వ వచనము. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వీలైతే ఈ ఉదయకాల సమయంలో నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. శ్రమలో కూడా విడిచిపెట్టకుండా తోడై ఉండేటటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను కాపాడే దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఎంత శ్రేష్టమైన వాగ్దానం కదండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. శ్రమలో తోడుండేటటువంటి దేవుడు. రెండోది ఏంటో తెలుసా ప్రియులరా? నీ ఉన్న శ్రమలో నుంచి నీకు విడుదల కలగజేసేటటువంటి దేవుడు. రెండో వాగ్దానం. మూడో వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులరా? జ్ఞాపకం చేస్తాను చూడండి. అతన్ని నీ గొప్ప చేసేదను. శ్రమలో తోడుంటాను, శ్రమలో విడుదలనిస్తాను. ఈ రెండు చేసిన తర్వాత అతన్ని విడిచిపెట్టకుండా అతని గొప్ప చేయుదును. ఈరోజు ఏదైనా సమస్యల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మీతో కూడా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. శ్రమ వచ్చింది అని మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మీకు కష్టము వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు ఆయన. శ్రమలో మీకు తోడై ఉండి మీకు విడుదలనిచ్చి మిమ్మల్ని గణపరిచేటటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే స్తోత్రం. శ్రమలో మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని హెచ్చించే దేవుడు ప్రభా, నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే శ్రమల గుండా వెళుతున్నారో ప్రభా, వారికి విడుదల దయచేయండి. మీరు వారితో కూడా ఉండి నాయన వారికి విడుదలనిచ్చి వారిని గణపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.